హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ ఏదో పిలిచి నేనేదో చేస్తున్నా ఏదో అని దయచేసి ప్లీజ్ నెగిటివ్ గా మాత్రం మీరు అనుకోకండి. దేవుని మహిమ కొరకు దేవునికి నేను లెక్క అప్పగించాలి. నా ఆత్మీయ తండ్రికి, నన్ను ప్రేమించే ప్రతి బిడ్డకు, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సేవకుడిగా నా రెస్పాన్సిబిలిటీని నేను సక్రమంగా నిర్వర్తించాలన్నటువంటి ఒక బాధ్యత నాకు మీద ఉంది. సో కాబట్టి దాని ప్రకారమే నేను ముందుకు వెళ్తున్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. సో నిజంగా నన్ను ప్రేమించి నా వెన్నంటుండి నాకు ఎన్నో రీతిలుగా సహకరిస్తున్న అన్న మన మధ్యలో ఒక అన్న ఉన్నారు, బ్రదర్ మురళీ రమణ అన్న. వారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో వారు తన ఉద్యోగాన్ని, తన జాబ్ నిర్వర్తిస్తున్నారు. ఆ అన్న కుటుంబం, అక్క కూడా జ్యోతకు ఉండడం, మన మధ్యలో కుటుంబం ఉండడం మనకు దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. అన్న ముందుకొచ్చి అన్న జీవితంలో ఈ సహవాసం ద్వారా, ఈ ఫెలోషిప్ ద్వారా ఆ ఫ్యామిలీ అన్న వారు పొందుకున్న మేలు, వారి అనుభవాలు ఏంటో వారి మాటలతో మనం విందాం. అన్న నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. మాది ప్రాపర్ జమీన్ ఉంటుంది. నేను జాబ్ నిత్య జగన్కి రావడం జరిగింది. జగన్కి వచ్చిన తర్వాత అంతకుముందు హైదరాబాద్ చర్చికి మా ఫ్యామిలీ అంతా వెళ్ళేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దూరం యథార్థంగా నమ్మకమైన వారంగా పనిచేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందులో వచ్చి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫ్రాన్సిస్ పోయిన సంవత్సరం వచ్చాను. నేను ఎడ్యుకేషన్ మరి సంఘం దీంతో అభివృద్ధి చెందుతూ మరి ఆశీర్వాదకరంగా ఉండడం నాకు చాలా సంతోషం. ప్రత్యేకంగా తమ్ముడు నేను అభినందిస్తున్నాను. అలాగే మరి ఎందరో ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను ఏంటంటే పోతే సేవకులు కలుసుకొని ఎలా ఉంది అని తెలుసుకుంటున్నా. అయినా మరి సేవలో నేను మంచి పని చేసినటువంటి తమ్ముడిని అభినందిస్తున్నారు. ప్రత్యేకంగా మన కుటుంబ పక్షాన, మరి సంఘాల పక్షాన మరి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ మరి దయచేసి కూడా వందనాలు తెలియజేస్తూ ఇంకా సేవలో ఇంకా ఎక్కువ దేవుడు ఘనంగా తమని వాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తన కొరకు, కుటుంబం కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఈ మీటింగ్స్ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అందిస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, అదేవిధంగా మన మధ్యలో టీచర్ గారు ఉన్నారు, మా అత్త టీచర్ గారు, టీచర్ బాబురావు గారు ఉన్నారా? ఓకే, మన మధ్యలో టీచర్ మా అత్త టీచర్ గారు ఉన్నారు. సో వారి అనుభవం, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, వారి సంఘంతో కూడి వచ్చిన మనందరితో పంచుకోవాలని వారు ఇష్టపడుతున్నారు. సో వారు ముందుకు వచ్చి వారి జీవితంలో వారు అనుభవించిన అనుభవాలు వారు తెలియజేస్తారు. సో దేవి నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా దేవుని కృపను బట్టి గుమ్మడవెల్లిలో కూడా మన చర్చ్ ఉంది, మీకు తెలుసు. సో గుమ్మడవెల్లి తర్వాత బచ్చన్నపేటలో కూడా ఆరాధనలు జరుగుతున్నవి. సో మనం గుమ్మడవెల్లి నుండి ఈ రోజు కొంతమంది బాప్తిజం తీసుకోవడం జరిగింది. గుమ్మడవెల్లి చర్చ్ నుండి యవనస్తులు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు. మనం ఆ పాటను విందాం.